హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం పొటాటో బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే మనము మీడియం సైజ్ ఒక 3 ఆలూని తీసుకొని ఉడికించుకొని స్మాష్ చేసుకున్నామండి. ఈ విధంగా అయితే స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాము. ఈ విధంగా 2 స్పూన్లు తీసుకోవాలండి కార్న్ఫ్లోర్ అయితే. మరో 2 స్పూన్లు బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుంటున్నాం. ఈ బ్రెడ్ క్రమ్స్ని మనమైతే స్టోర్ నుంచి తెచ్చుకున్నామండి. మేమైతే కావాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్రెడ్ని కాస్త ఎండబెట్టి ఆ తర్వాత మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలండి. అప్పుడు బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతుందండి. ఇప్పుడైతే కారం వేసుకున్నాం. ముందుగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసాము. ఉప్పు వేసాము. కాస్త నిమ్మరసం వేసి ఈ విధంగా బాల్స్ అయితే చేసుకోవాలండి అన్నీ. ఇప్పుడు మరొక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ అయితే వేసాము. మరొక బౌల్లో అయితే మైదా పిండి వేసి అందులో కాస్త ఉప్పు, కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడైతే దాంట్లో డిప్ చేయాలండి ఆ మిశ్రమంలో. తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఇందులో కూడా ఈ విధంగా డిప్ చేసిన తర్వాత ఈ విధంగానే అన్నీ తీసుకుందామండి. ఇప్పుడైతే హీట్ అయిన ఆయిల్లో అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి. పొటాటో బాల్స్ అయితే రెడీ అయ్యాయండి. ఈ విధంగా స్టిక్స్ పెట్టిస్తే పిల్లలు లాలీపాప్స్ అని ఎంజాయ్ చేస్తారు.